హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనం ఈరోజు ఆవు గురించి తెలియని విషయాలను తెలుసుకుందాం. అలాగే ఈరోజు ఆవు పాల ఉపయోగాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగ, అలాగే ఆవు నెయ్యి ఉపయోగాలు, అలాగే ఆవు వెన్న యొక్క ఉపయోగాలను తెలుసుకుందాం. అలాగే ఈ ఆవు నుంచి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి, మజ్జిగతో మనం ఎలాంటి వ్యాధులను తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆవు ఎంతో పవిత్రమైన జంతువని, పుట్టుకతో పశువైన స్వభావంలో తల్లి లాంటిదని, ఆవును గౌరవించి పోషించటం వల్ల ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు వెన్న, ఆవు నెయ్యి ఆహారంగా ఉపయోగించటం వల్ల బుద్ధిబలం, దేహబలం పెరిగి సకల రోగాల నుంచి మానవులు విముక్తి చెందుతారని మన మహర్షులు బోధించారు. అందుకే ఆవును గోమాత అని పిలిచేవారు. ఉదయం నిద్ర లేవటంతోటే ఆవును చూస్తే అన్ని దోషాలు అంతరించిపోతాయని మన పెద్దలు నమ్మేవారు. ఇప్పుడు ఆవు పాల ఉపయోగాల గురించి తెలుసుకుందాం. చాలామంది ఆవు పాలు వేడి చేస్తాయని అపోహపడుతుంటారు. అది అబద్ధం. కేవలం ఉష్ణ స్వభావం ఉన్న వాళ్ళకే అతిగా ఆవు పాలు తాగితే వేడి చేస్తుంది, కానీ అందరికీ వేడి చెయ్యదు. ఆవు పాల వల్ల శరీరానికి సమశీతోష్ణం కలుగుతుంది. తల్లి లేని పిల్లలకు ఆవు పాలు పడతారు. ఈ యొక్క ఉదాహరణ చాలు ఆవు పాలు ఎంత శ్రేష్టమైనవి మనం నమ్మడానికి. ఆవు పాల ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఆవు పాలు ప్రతిరోజు నియమబద్ధంగా వాడుతూ ఉంటే శరీరంలోని వాతము, పైత్యము హరించిపోతాయి. శరీరంలోని సమస్త ఇంద్రియాలకు ప్రశాంతత, నిర్మలత్వం, దృఢమైన బలం ఏర్పడతాయి. సహజమైన కాంతి, వర్చస్సు, వీర్యవృద్ధి కలుగుతాయి. మలబద్ధకం హరించి సుఖ విరోచనం అవుతుంది. శ్వాస శుభ్రపడుతుంది. దగ్గు తగ్గుతుంది. శరీరంలో అదుపు తప్పిన మదము, అహంకారం తగ్గిపోతాయి. మూత్రం బొట్టుబొట్టుగా పడడం, శరీరానికి నీరు పట్టడం, క్షయ, రక్తపైత్యం, వాతపైత్యం మొదలైన వ్యాధులన్నీ పటాపంచలవుతాయి. ఇప్పుడు మనం ఆవు యొక్క మజ్జిగ ఉపయోగాల గురించి తెలుసుకుందాం. అయితే ఆవు పాలతో పాటు పంచదార కానీ, కలకండ కానీ కలిపి ఉదయం, సాయంత్రం వేళల్లో ఇవ్వవచ్చు. ఆవు మజ్జిగ మన శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలు మూడింటిని పోగొడతాయి. శరీరంలోని అన్ని ధాతువులకు అవసరమైన పోషక శక్తిని అందిస్తాయి. ప్రతిరోజు ఆవు మజ్జిగ క్రమం తప్పకుండా వాడే వాళ్ళకి ఎలాంటి వ్యాధులు రావు. ఉబ్బు రోగాలు, ఫైల్స్ వ్యాధులు, ఉదర వ్యాధులు, జిగట విరోచనాలు మొదలైన జబ్బులకు ఆవు మజ్జిగ అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఆవు నెయ్యి ఉపయోగాల గురించి తెలుసుకుందాం. నెయ్యి వాడితే కొలెస్ట్రాల్ పెరుగుతుందని నేటి ఆధునిక వైద్యులు చెప్తూ ఉంటారు. ఇంగ్లీష్ వైద్యం పుట్టిన దేశాలలో చలి దేశాలు కావటం వల్ల అక్కడి ప్రజలకు నెయ్యి పడకపోవచ్చు. అందుకే ఆ దేశాల్లో నెయ్యి తినకూడదని ఇంగ్లీష్ వైద్య శాస్త్రం చెప్పి ఉండవచ్చు. కానీ మన దేశం ఉష్ణమండల దేశం. ఇక్కడ శరీరంలోని కొవ్వంతా కరిగిపోతూ ఉంటుంది. మనం నెయ్యి వాడకపోతే శరీరంలో శక్తి తగ్గి శరీరం రోగాల పాలవుతుంది. మన దేశంలో వైద్య విధానం చెప్పినట్లుగా ఆవు నెయ్యి వాడి మనం ఆరోగ్యవంతులం అవుదాం. భారతదేశంలో ఆవుకు ఒక ప్రత్యేకమైన గౌరవ స్థానం ఉంది. హిందూ సంస్కృతిలో ఆవు పవిత్రమైన దేవత లాగా పూజింపబడుతుంది. సృష్టిలో ఎన్నో లక్షల రకాల జంతువులుండగా ఒక్క ఆవుకే ఎందుకు గోమాత అని మన పూర్వీకులు పేరు పెట్టారో మనం అర్థం చేసుకోవాలి. ఇంటి సంరక్షణకు తల్లి ఎంత ముఖ్యమో జీవన సంరక్షణకు గోమాత అంత ముఖ్యమని, గోవు సకల శుభాలను, సౌభాగ్యాలను అందిస్తుందని హిందూ శాస్త్రవేత్తలైన ప్రాచీన మహర్షులు నిర్ధారించారు. ఆవు పాలతో ఎలాంటి వ్యాధులను తగ్గించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవి మధురంగా, సమశీతోష్ణంగా ఉంటాయి. తాగితే మంచి వీర్యపుష్టి, దేహపుష్టి కలిగిస్తాయి. వీటిలలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి ఉన్నాయి. పగులంతా మనం చేసే శ్రమ హరించిపోయి మరుసటి రోజుకు శక్తి రావాలంటే రోజు రాత్రిపూట తప్పనిసరిగా ఒక గ్లాస్ ఆవు పాలు త్రాగాలి. శరీరంలో క్షీణించిపోయిన ధాతువుల్ని మళ్ళీ జీవింపజేసి దీర్ఘాయుష్ను అందించటంలో ఆవు పాలదే అగ్రస్థానం. వీటిని చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయడం చాలా మంచిది. వేడితత్వం గలవారు తక్కువగా, శీతలతత్వం గలవారు ఎక్కువగా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఆవు పెరుగు గర్భిణీ స్త్రీకి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. వెండి పాత్రలో తోడు పెట్టిన ఆవు పెరుగు గర్భిణీ స్త్రీలకు వరప్రసాదం లాంటిది. ఆవు పెరుగు వాడటం వల్ల గర్భస్రావాలు అరికట్టబడతాయి. నెలలు నిండకుండా జరిగే ప్రసవాలను నిరోధించవచ్చు. పుట్టే పిల్లలు ఎలాంటి అవలక్షణాలు లేకుండా ఆరోగ్యంగా పుడతారు. ఇంకా తల్లికి చనుబాలు పెంచటంలో కూడా ఆవు పెరుగు శ్రేష్టమైనది. ఇప్పుడు మనం ఆవు వెన్న గురించి తెలుసుకుందాం.
ఈ ఆవు వెన్న చాలా చలవ చేస్తుంది. శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలు మూడింటిని నిర్మూలిస్తుంది. మోహరోగాలకు, నేత్రవ్యాధులు పోగొడుతుంది. ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు ఆవు వెన్న బాగా ఉపకరిస్తుంది. ఇప్పుడు మనం ఆవు నెయ్యి ఎలాంటి వ్యాధులను తగ్గిస్తుందో తెలుసుకుందాం. ఆవు నెయ్యి శరీరానికి అన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది. జీవకణాలను పోషిస్తూ దీర్ఘాయుషును అందిస్తుంది. ఎంత భయంకరమైన పైత్యాన్నైనా హరించి వేస్తుంది. సుఖ విరోచనం చేస్తుంది. ఉన్మాదం, పాండురోగము, విషప్రయోగం, ఉదరశూలాలు మొదలైన వ్యాధులతో బాధపడే వారికి, మంటల్లో కాలిన వారికి, గాయాలైన వారికి మంచి పథ్యమైన ఆహార ఆవు నెయ్యి ఉపకరిస్తుంది. ఆవు నెయ్యితో తలంటుకొని స్నానం చేస్తే తలకు, కళ్ళకు అమితమైన చలువ చేస్తుంది. అలాగే చెవులో చీము కారుతూ ఉంటే గోమూత్రాన్ని గోరువెచ్చగా వేడి చేసి చెవిని కడుగుతూ ఉంటే చెవిలో చీము కారటం సమస్య తగ్గిపోతుంది. అలాగే చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. ప్రతిరోజు ఉదయమే గోమూత్రాన్ని 30 గ్రాముల మోతాదులో 20 గ్రాముల పటిక బెల్లం కలుపుకొని తాగుతూ ఉంటే మలబద్ధకం హరించిపోతుంది. అలాగే పొట్టలో వ్యాధులతో బాధపడేవారు గోమూత్రంలో కొంచెం కలకండ పొడి కలిపి, కొంచెం ఉప్పు కలిపి తాగుతూ ఉంటే కొద్ది రోజుల్లోనే పొట్టకు చెందిన కడుపుబ్బరం, కడుపు నొప్పులు మొదలైన వ్యాధులన్నీ హరించిపోతాయి. మూత్రం బిగిస్తే 20 గ్రాముల గోమూత్రంలో 10 గ్రాముల మంచినీళ్లు కలిపి తాగుతూ ఉంటే మూత్రం సాఫీగా బయటకు వెళ్ళిపోతుంది. అనేక వ్యాధులని అవలీలగా అణిచివేసే ఆవు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కదా. ఆవు పాలను తాగుదాం, ఆరోగ్యంగా జీవిద్దాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.